డాక్టర్ ఇప్పుడు చాలామంది ఎక్కువగా హెర్నియాతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. కండిషన్స్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏమైంది ఇలా ఇబ్బందితో వెళ్తారు డాక్టర్ అంటే మీకు హెర్నియా ఉందండి. హెర్నియా వచ్చింది. హ్మ్. సర్జరీ చేయాలని చెప్తా ఉంటారు. హ్మ్. హెర్నియాలో చిన్నది, పెద్దది, చాలా పెద్దదని చెప్తా ఉంటారు. అసలు హెర్నియా అంటే ఏంటి డాక్టర్? ఎవరైనా వాళ్ళు హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నాము అని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? సో, ఫస్ట్ హెర్నియా అంటే ఏంటో చూసుకుంటే, మనకు బాడీలో ఈచ్ ఆర్గన్‌కి ప్రొటెక్షన్ ఉంటుందండి. హ్మ్. లైక్ తలలో బ్రెయిన్ ఉంది. హ్మ్. బయటకు ప్రొటెక్షన్ లాగా స్కల్ ఉంది. చెస్ట్‌లో హార్ట్ అండ్ లంగ్స్ ప్రొటెక్షన్ లాగా రిబ్ కేజ్. అలాంటిది కడుపులో చూసుకుంటే మల్టిపుల్ ఆర్గన్స్, ఉన్నాయి. లివర్ అని, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీస్, యూట్రస్, ఓవరీస్ యెస్. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఆర్గన్స్ ఉన్న కడుపులో మాత్రం బోనీ ప్రొటెక్షన్ అనేది లేదు. ఎందుకు? మనం తిన్న తర్వాత ఆహారం అనేది స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి. సో, ఓకే. కడుపు అనేది కొంచెం స్ట్రెచ్ అవును. అవుతుంది. సో, అందుకే బోన్ అయితే మనకు లేదు. బట్ మనకు ప్రొటెక్షన్ కావాలి. లైక్ ఎవడన్నా కడుపులో కొడుతున్నాడు. మనకి డ్యామేజ్ ఏం జరగట్లేదు. సో, ఆ ప్రొటెక్షన్ ఏది ఇస్తుంది అంటే మజిల్ అంట. ఓకే. అంటే ఇప్పుడు కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నట్టు మనకు మజిల్ అనేది మజిల్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మనకు కామన్లీ 6 ప్యాక్ అంటాం చూసారా? దట్ ఈస్ నథింగ్ బట్ ద మజిల్. ఓకే. మనకు ఫ్యాట్ అంతా కరిగిచ్చేసి మజిల్ని బల్కప్ చేసి దట్ ఈస్ 6 ప్యాక్. సో, అలా మనకున్న ప్రొటెక్షన్ లాంటి 6 ప్యాక్ లాంటి మజిల్‌లో ఎక్కడైనా గ్యాప్ ఆర్ వీక్‌నెస్ వస్తే దాన్నే మనం హెర్నియా అంటాం. అండ్ మీరన్నట్లే ఇదేమి ఈ మధ్యన వచ్చిన డిసీజ్ కాదు. అవును. చాలా ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. అండ్ ఈ హెర్నియా వరకు మనకు అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి 90 ఇయర్స్ ముసలివారి వరకు ఆడవారు మగవారు అని సంబంధం ఏజ్‌తో లేకుండా కూడా సంబంధం లేదు. అందరికీ రావచ్చండి.